థింకింగ్ అనేది లేకుండా మన జీవితాలు లేవు. మానవ జీవితం లేదు. కాబట్టి థింకింగ్ అనేది మనిషికి ఉండాలి. ఒక చోట. ఒక చోట ఆ థింకింగే ప్రమాదకరం అవుతుంది. అది ఏంటి యాక్చువల్‌గా? తర్వాత థింకింగ్ అనేది ప్రతి మనిషి చేస్తున్న విషయమే. కానీ ఆలోచన యొక్క మూలమేంటి? ఆలోచన యొక్క ప్రారంభం ఏంటి? ఆలోచన కొనసాగడం ఏంటి? ఆలోచన ఒక చర్యకి నాంది పలుకుతూ ఆలోచనతోనే ఒక చర్య చేయగలుగుతున్నాం గనుక, దాన్ని దాని చర్యకి ప్రారంభంలో కలుగుతున్న ఆలోచనలో ఉండేదేమిటి? చర్య ఎందుకు డిజార్డర్ అవుతుంది? ఆలోచనలో డిజార్డర్ ఉందా? ఇలాంటి ఒక ప్రశ్నలు వేసుకొని అసలు వాట్ ఈజ్ థింకింగ్ అనేది అత్యంత అవసరం అన్నమాట నిజంగా. ఎందుకంటే ఆహ్, అది మన జీవితంలో క్రమగతమైన విషయంగా గానీ, లేదా క్రమగతం లేని విషయంగా గానీ జరుగుతా ఉంటుంది. అంచేత అది ఏంటి అనే దాన్ని మనం సరిగ్గా జీవితంలో ఎప్పటికప్పుడు చూడగలగాలి. అంటే జస్ట్ ఒక చర్చిలో చూడటం అనేది కాదు. ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాము. అక్కడ చూడడం మాత్రమే కాదు. కానీ నిత్య జీవితంలో బాంధవ్యాలలో ఆహ్, ఎంత తెలిసినా ఏదో ఒక అపశృతి జరుగుతుంది. కాబట్టి ఎందుకది? ఆ ప్రస్తుతం ఏంటి? అక్కడ థింకింగ్ ఏంటి? అని లోతుగా చూడవలసిన అగత్యం, అవసరం తప్పకుండా ఉన్నాయని అనుకుంటున్నాను. కాబట్టి ఈ విషయంలో మనం ఒక్కొక్కరిని సంభాషిస్తే బావుంటుందని నా అభిప్రాయం.